ఎలా ఉన్నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఇవాళ అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియో. అదేంటంటే హెడ్ బాత్ చేశాక ఎలాంటి కేర్ తీసుకుంటే మనకు హెయిర్ ఫాలింగ్ అనేది, అలాగే హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి ఏం చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను హెయిర్ బాత్ చేసి వచ్చాను. హెడ్ బాత్ చేశాక హెయిర్ అనేది వెట్గానే ఉంది, ఇంకా తడిగానే ఉంది. ఇలా హెయిర్ డ్రైయర్ తోటి ఫస్ట్ హెయిర్ని డ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను డైలీ యూజ్ చేయనండి హెయిర్ డ్రైయర్ అనేది. ఇప్పుడు వీడియో పర్పస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇలా హెయిర్ని 70% వరకు మనం హెయిర్ని డ్రై చేసుకోవాలి. అప్పటి వరకు కోంబింగ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే హెడ్ బాత్ చేశాక హెయిర్ని కోమ్ చేస్తారు. అలా చేయకూడదు. అలా చేయటం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందువల్ల అంటే హెయిర్ అనేది మనం హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ రూట్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అప్పుడు మనం వెనకబడి కోంబింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది హెయిర్ లాస్ అవుతుంది. సో అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా ఒక 70% మనం హెయిర్ని అనేది డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కండిషనింగ్ యూజ్ చేయాలి. ఇక్కడ నేనైతే టీ కండిషనింగ్ యూజ్ చేస్తున్నాను, ఖాదీ ప్రోడక్ట్. ఇలా మనకు ఒక సైడ్ హెయిర్ అయితే ఎంత లెంత్ ఉంటుందో మీ లెంత్ని బట్టి హెయిర్ కండిషనింగ్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి కిందికి ఇలా లాగుతున్నట్టు, అంటే మన ఇయర్స్ నుంచి మన రూట్స్కి అయితే హెయిర్ రూట్స్కి అయితే అక్కర్లేదు. ఇయర్స్ దగ్గర నుంచి మీ లెంత్ ఎంతైతే ఉందో అంతవరకు ఇలా కిందికి లాగుతున్నట్టు చిన్నగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ని కిందికి మొత్తం ఎడ్జెస్ వరకు కూడా కండిషనింగ్ని అప్లై చేయాలి. అలాగే ఇంకో వైపు కూడా అలాగే కండిషనింగ్ ఇలా చేతికి అంతా రబ్ చేసుకొని ప్రతి ఒక్క హెయిర్కి అప్లై అయ్యేలాగా నీట్గా క్లియర్గా కొంచెం స్లోగా మసాజ్ చేసుకుంటూ ఇలా కిందికి లాగుతున్నట్టు, అంటే ప్రెస్ చేసి కిందికి లాగుతున్నట్టు ఉండాలి. అలా చేస్తూ హెయిర్ని ఎడ్జెస్ వరకు కండిషనింగ్ అనేది మంచిగా అప్లై చేయాలి. ఇలా మొత్తం కింది వరకు కండిషనింగ్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్కి కూడా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ వరకు హెయిర్ కండిషనింగ్ని అప్లై చేయాలి. కండిషనర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, అలాగే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే చాలామందికి హెయిర్ ఏంటి ఇవాళ హెడ్ బాత్ చేశాక ఈవినింగ్కి అది ఒక గడ్డిలాగా తయారైపోతుంది, అంతా లేచేలాగా అలా ఉంటుంది. అలా అవ్వకుండా ఉంటుంది కండిషనింగ్ యూజ్ చేయడం వల్ల. హెయిర్కి కూడా చాలా మంచిది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు కోంబింగ్ చేయాలి. హెయిర్కి ఫస్ట్ డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక కండిషనింగ్ అప్లై చేశాక వేళ్ళతోటి ఎలాంటి చిక్కులు లేకుండా అలా అనుకున్న తర్వాత అప్పుడు కోంబింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు హెయిర్ లాస్ అనేది చాలా, అంటే నిజంగా చెప్పాలంటే నేనైతే ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట. హెయిర్ లాస్ అనేది స్టార్టింగ్లో నాకు కూడా తెలియక హెయిర్ లాస్ బాగా అయ్యేది. హెడ్ బాత్ చేశాక హెయిర్ని లాగుతూ ఉండడం వల్ల హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉండేది. ఇలా చేయటం వల్ల 90% వరకు మన హెయిర్ లాస్ అనేది చాలా తగ్గుతుందండి. హెయిర్ లాస్తో ప్రాబ్లం లాగి ఇలా చేయటం వల్ల హెయిర్ అనేది బాగా ఎక్కువ డ్యామేజ్ అయ్యి రూట్స్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హెయిర్ని మంచిగా కోమ్ చేసుకోవాలి, ఎలాంటి చిక్కులు లేకుండా. చూడండి నాకు కర్లింగ్ ఎంత ఉన్నాయో. లాంగ్ బ్యాక్ నాకైతే ఇంత కర్లింగ్ లేవు, బట్ ఈ మధ్య కొంచెం కర్లింగ్ అనేది ఎక్కువ అయింది. చూడండి ఎంత నా హెయిర్కి అయితే అసలు హెయిర్ లాస్ అవ్వలేదు, మీకు చూపించాను. ఇప్పుడు మనము కండిషనింగ్ అప్లై చేశాక 2 times కోంబింగ్ చేయాలి. 2 times కోంబింగ్ చేసిన తర్వాత స్ట్రైట్నర్ని తీసుకొని స్ట్రైట్నర్ని కొంచెం మీడియంలో పెట్టుకొనేసి హెయిర్ స్ట్రైట్నింగ్ని యూజ్ చేయాలండి. హై టెంపరేచర్తో మాత్రం ఎప్పటికీ యూజ్ చేయకండి, అలా చేయటం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో మీడియంలో పెట్టుకొనేసి హెయిర్ డ్రైయర్ని హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ లేయర్స్ లాగా తీసుకొని పైనుంచి కింది వరకు ఇలా కిందికి లాగుతున్నట్టు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కిందికి లెఫ్ట్ హ్యాండ్తో ఫోల్డింగ్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్తో ఇలా కింది వరకు ఎడ్జెస్ వరకు మనము జనరల్గా ఎవరికైనా హెయిర్ కర్లింగ్ అనేది ఎక్కువ శాతం కిందనే ఎక్కువ ఉంటుంది హెయిర్ ఎడ్జెస్ దగ్గరే. సో ఇక్కడ కర్లింగ్ ఎక్కువ ఉంది చూడండి నాకు. అప్పుడు ఇలా ఒక పైనుంచి మన ఇయర్స్ పైనుంచి
తీసుకుంటూ ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ కోంబింగ్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో ఫోల్డింగ్ చేసుకొని గ్రిప్పింగ్ తీసుకొని రైట్ హ్యాండ్తో ఇలా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు హెయిర్ స్ట్రైట్నింగ్కి. అలా చేయించుకున్న మనకు ఒక 1 or 2 వీక్స్కి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఇంట్లోనే హ్యాపీగా ఇలా చేసుకోండి. మనం చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మన హెయిర్ ఎలా ఉంది ఏంటనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా చూడండి, కంప్లీట్గా పైనుంచి కింది వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్తో చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో గ్రిప్పింగ్ చేసుకుంటూ కిందికి లాగుతున్నట్టుగా, అంటే మరీ గట్టిగా లాగకండి. హెయిర్ కొంచెం ఇంకా వెట్టుగానే ఉంటుంది కదా, సో హెయిర్ లాస్ అనేది కాకుండా జాగ్రత్తగా చేసుకోండి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే షాంపూస్ కూడా రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీకు ఒక షాంపూ పడింది అంటే, హెయిర్ ఫాలింగ్ తగ్గింది అంటే కంటిన్యూగా ఒకటే షాంపూ యూస్ చేయండి. అబోవ్ 6 months వరకు షాంపూనైతే ఎట్టి పరిస్థితుల్లో షాంపూస్ని ఆయిల్స్ని ఊరికి ట్రై చేయకూడదు. ఆ ప్రోడక్ట్ బాగుంది, ఈ ప్రోడక్ట్ బాగుందని మాటికి చేంజింగ్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హెయిర్కి. ఇక్కడ చూడండి, హెయిర్ అనేది నాకు రైట్ సైడ్ ఉన్న హెయిర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న హెయిర్కి మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. ఇలా పైనుంచి కింది వరకు ఇలా నీట్గా ఒక్కొక్క ప్యాచ్ ఇలా తీసుకుంటూ హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఇక్కడ హీట్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి. షూర్గా కంపల్సరీ మర్చిపోకండి. హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ హీట్ ఉన్నా కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. కండిషనింగ్ లేకపోతే మేమేం చేయాలి అని అనుకున్న వాళ్ళు, కండిషనర్ లేకపోతే అలోవెరా జెల్ ఉంటుంది కదండి, అది హోమ్ మేడ్ కానీ లేదంటే బయట మార్కెట్లో కొన్న అలోవెరా జెల్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని 1 tablespoonకి ఒక 2 to 3 tablespoons వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకొని అందులో డైల్యూట్ చేసుకొని ఆ హెయిర్ని స్ప్రే లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనకు స్ట్రైట్నింగ్ కానీ కోంబింగ్ కానీ చేసుకుంటే హెయిర్ 2-3 days అయినా అలాగే సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా బయటికి మనకు ఎండకి వెళ్ళినప్పుడు మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కండిషనింగ్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే మస్ట్ అండ్ షుడ్గా హెయిర్కి 1 week ఒకసారి ఆయిల్ పెట్టడము, మసాజ్ చేసుకోవడము, ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఇలాంటివి కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. అలా చేయడం వల్లే మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎలాంటి స్ప్లిటిల్స్ లేకుండా హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఒక సైడ్ అయితే కంప్లీట్గా అయిపోయినట్టే. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి. ఇంకా కొంచెం నాకు కర్లింగ్ అయితే ఉంది, బట్ ఇంకా చేసుకోవాలి. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. రైట్ సైడ్ ఎలా ఉన్నాయి హెయిర్, లెఫ్ట్ సైడ్ ఎలా ఉన్నాయి అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. పార్టీస్కి ఫంక్షన్స్కి ఇలా బయటికి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మనం పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలంటే కూడా పాసిబుల్ అవ్వదు. అలాంటప్పుడు ఇలా మనం జస్ట్ ఒక 300 rupees ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో ఎప్పటికీ మన హెయిర్ని మనము ఇలా అన్నీ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్ తెలుస్తుంది. ఇక్కడ హెయిర్కి అలాగే అక్కడున్న హెయిర్కి అలాగే ఇంకోటి ఏంటంటే స్ట్రైట్నింగ్ చేయడం వల్ల కానీ అలాగే ఇలా కండిషనింగ్ అప్లై చేయడం వల్ల కానీ హెయిర్ అనేది పల్చగా ఉన్న వాళ్ళకు కూడా బాగా థిన్గా కనిపిస్తుందండి. అలా చేయడం వల్ల హెయిర్ కూడా బాగా హెల్తీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంచెం హెయిర్ ఉన్న వాళ్ళు కూడా బాగా హెయిర్ ఎక్కువ ఉన్న దానిలా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంది హెయిర్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.